హాయ్ ఫ్రెండ్స్, మనం ఎవ్రీ సింగిల్ డే డ్రింక్ చేసే వాటర్ క్వాలిటీ మన బాడీని ఇయర్స్ పాటు ఎఫెక్ట్ చేస్తుందని మీకు తెలుసా? కానీ అన్ఫార్చునేట్లీ మనలో చాలా మంది రోజు తాగే వాటర్ గురించి సీరియస్గానే ఆలోచించరు. వాటర్ క్లీన్గా కనిపిస్తే సేఫ్ అనుకుంటారు, టేస్ట్ ఓకే ఉంటే దాన్ని ప్యూర్ అనుకుంటారు. టీడీఎస్ మీటర్లో నంబర్ తక్కువగా వస్తే ఇది ప్యూర్ వాటర్ అని డిసైడ్ అయిపోతారు. కానీ రియాలిటీ చాలా డిఫరెంట్. మన బాడీలో ఆల్మోస్ట్ 70% వాటర్ ఉంటుంది. అంటే మీరు రోజు ఏ వాటర్ డ్రింక్ చేస్తున్నారో అదే మీ బ్లడ్లో సర్క్యులేట్ అవుతుంది, అదే ఆర్గాన్స్లోకి వెళ్తుంది, అదే కిడ్నీస్ ఫిల్టర్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇండియాలో వాటర్ క్వాలిటీ స్లోలీ డేంజరస్గా మారుతుంది. ఇంతకుముందు ఓల్డర్ డేస్లో గ్రౌండ్ వాటర్ అనేది క్లీన్గా ఉండేది. ఇప్పుడు సిటీస్ ఎక్స్పాండ్ అయ్యాయి, ఇండస్ట్రీస్ అనేవి పెరిగాయి, కెమికల్స్ యూసేజ్ కూడా పెరిగింది, పెస్టిసైడ్స్ యూసేజ్ పెరిగింది, సివేజ్ సిస్టమ్స్ ఓల్డ్ అయిపోయాయి, పైప్ లైన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. దాని రిజల్ట్ ఏంటంటే కంటామినేషన్ సోర్సెస్ అనేది చాలా పెరిగిపోతున్నాయి. ముందు కంటామినేషన్ అంటే మడ్ లేదా స్మెల్ మాత్రమే అనుకునే వాళ్ళం. ఇప్పుడు కంటామినేషన్ ఇన్విజిబుల్ అయిపోయింది. వాటర్ క్రిస్టల్ క్లియర్ గా కనిపించినా అన్సేఫ్ అయి ఉండొచ్చు. ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. బోర్వెల్ వాటర్లో హెవీ మెటల్స్ ఉండొచ్చు, మున్సిపల్ వాటర్లో పైప్ లైన్ కంటామినేషన్ ఉండొచ్చు, ట్యాంకర్ వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మనకు తెలియదు. విలేజ్ ఏరియాస్లో పెస్టిసైడ్స్ గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళిపోతున్నాయి. సిటీస్లో ఇండస్ట్రియల్ కంటామినేషన్ పాసిబిలిటీ ఉంది. వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఈ కంటామినేషన్ ఇమ్మీడియట్గా విజిబుల్ కూడా కాదు. కొంతమంది అనుకుంటారు మేము ఎన్నో ఇయర్స్ నుంచి బోర్ వాటర్ తాగుతున్నాము, మాకేం కాలేదు అని. కానీ కంటామినేటెడ్ వాటర్ ఎఫెక్ట్స్ అనేవి చాలా స్లోగా డెవలప్ అవుతాయి. ఎవ్రీ ప్రాబ్లం ఇమ్మీడియట్గా డయేరియా రూపంలో రావడం అనేది అవసరమే లేదు. సమ్టైమ్స్ ఫ్యాటిక్గా వస్తుంది, సమ్టైమ్స్ డైజెషన్ ఇష్యూస్గా వస్తుంది, సమ్టైమ్స్ స్కిన్ ఇరిటేషన్గా వస్తుంది, హెయిర్ ఫాల్, స్టమక్ డిస్కంఫర్ట్, ఎసిడిటీ, కిడ్నీ స్ట్రెస్, లివర్ లోడ్, ఇలా చాలా బాడీ మీద స్లోగా ఇంపాక్ట్ పడుతుంది. కానీ మనం వాటర్ని ఎక్కడ బ్లేమ్ చేయం. స్ట్రెస్ని బ్లేమ్ చేస్తాం, లైఫ్ స్టైల్ని బ్లేమ్ చేస్తాం, ఫుడ్ని బ్లేమ్ చేస్తాం. ఒక బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే లో టీడీఎస్ అంటే ప్యూర్ వాటర్ అని. ఈ లైన్ ఇండియాలోనే చాలా డేంజరస్ మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది. చాలా మంది టీడీఎస్ మీటర్ కొనేసి వాటర్ ప్యూరిటీ అనేది డిసైడ్ చేసేస్తున్నారు. కానీ టీడీఎస్ మీటర్ యాక్చువల్గా ఏం చెప్తుంది? టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్, అంటే వాటర్లో డిజాల్వ్డ్ సాల్ట్స్ అండ్ మినరల్స్ క్వాంటిటీ. అంతే. టీడీఎస్ మీటర్ మీకు వాటర్లో ఎంత డిజాల్వ్డ్ మెటీరియల్ ఉందో చెప్తుంది. ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే, కంప్లీట్లీ యూస్లెస్ అయితే కాదు. బోర్వెల్ వాటర్ చాలా హార్డ్గా ఉందా, మినరల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉందా అన్నది అండర్స్టాండ్ చేయడానికి టీడీఎస్ యూస్ఫుల్లే. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పీపుల్ టీడీఎస్నే కంప్లీట్ ప్యూరిటీ సర్టిఫికేట్గా ట్రీట్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు టీడీఎస్ మీటర్ లెడ్ డిటెక్ట్ అయితే చేయదు, ఆర్సెనిక్ డిటెక్ట్ చేయదు, బ్యాక్టీరియా డిటెక్ట్ చేయదు, వైరసెస్ కూడా డిటెక్ట్ చేయదు, పెస్టిసైడ్స్ డిటెక్ట్ చేయదు, ఇండస్ట్రియల్ కెమికల్స్ డిటెక్ట్ చేయదు, సివేజ్ కంటామినేషన్ డిటెక్ట్ చేయదు. అంటే లో టీడీఎస్ వాటర్లో కూడా అన్సేఫ్ అయి ఉండొచ్చు. ఒక విలేజ్లో ఉన్న వాటర్ సోర్స్లో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయి, కానీ డిజాల్వ్డ్ సాల్ట్స్ తక్కువగా ఉన్నాయి. టీడీఎస్ మీటర్ లో చూపిస్తుంది. మీరు సేఫ్ వాటర్ అది అని అనుకుంటారు, కానీ యాక్చువల్గా కంటామినెంట్స్ అందులో కూడా ఉండొచ్చు. అదే రీజన్ ఎందుకు ఓన్లీ టీడీఎస్ చూసి ప్యూరిఫైయర్ డిసైడ్ చేయకూడదు అన్నది. ఇండియాలో డిస్కషన్ మోస్ట్లీ టీడీఎస్ మీదే ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లం కంటామినేషన్. ఆర్ఓ మెంబ్రెయిన్ డిజాల్వ్డ్ కంటామినెంట్స్ని రెడ్యూస్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎస్పెషల్లీ హెవీ మెటల్స్, డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్, కెమికల్ లోడ్ తగ్గించడంలో ఆర్ఓ చాలా యూస్ఫుల్. అందుకే ఇప్పుడు చాలా మంది ఏరియాస్లో ఆర్ఓ నెసిటీ అయితే ఎక్కువైపోయింది. కానీ ఇక్కడ ఇంకో మిస్అండర్స్టాండింగ్ కూడా ఉంది. చాలా మంది ఆర్ఓ యూవి యూఎఫ్ డిఫరెన్సెస్ కూడా తెలియకుండా ప్యూరిఫైయర్లు కొనేసుకుంటారు. ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్, ఇది వెరీ ఫైన్ మెంబ్రెయిన్ ఫిల్టరేషన్. యూవి అంటే అల్ట్రావైలెట్ ప్యూరిఫికేషన్, ఇది మైక్రో ఆర్గానిజమ్స్ డియాక్టివేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. యూఎఫ్ అంటే అల్ట్రా ఫిల్టరేషన్, లార్జర్ పార్టికల్స్ ఫిల్టరేషన్కి యూస్ఫుల్.
బెస్ట్ ప్యూరిఫికేషన్ జనరల్లీ మల్టిపుల్ స్టేజెస్ కాంబినేషన్ లో ఉంటుంది. వాటర్ ప్యూరిఫైయర్ బ్రాండ్స్ కూడా 100% ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తాయి, వాళ్ళ ప్యూరిఫైయర్స్ అంటారు, కానీ అది అస్సలు నిజం కాదు. ఆల్మోస్ట్ ఎవ్రీ బ్రాండ్ మార్కెటింగ్ చేస్తుంది. కాపర్ వాటర్, ఆల్కలైన్ వాటర్, మినరల్ టెక్నాలజీ, స్మార్ట్ ప్యూరిఫైయర్, ఏఐ ప్యూరిఫికేషన్, ఇలా చాలా ఫ్యాన్సీ వర్డ్స్ మనం వింటాం. కానీ ప్రాక్టికల్ యూసేజ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫిల్టరేషన్ క్వాలిటీ, మెంబ్రెయిన్ క్వాలిటీ, ఫిల్టర్ లైఫ్, సర్వీస్ క్వాలిటీ, మెయింటెనెన్స్ కాస్ట్, లాంగ్ టర్మ్ రిలయబిలిటీ. ఇక్కడే యాక్చువల్ డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ప్యూరిఫైయర్ ఫస్ట్ డే బాగానే పనిచేస్తుంది. ఫ్రెష్ ఫిల్టర్స్ ఉంటాయి, న్యూ మెంబ్రెయిన్ అందులో ఉంటుంది, వాటర్ టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ రియల్ ఛాలెంజ్ 6 months తర్వాత మొదలవుతుంది. 1 year తర్వాత తెలుస్తుంది ప్యూరిఫైయర్ నిజంగా స్ట్రాంగా లేదా జస్ట్ మార్కెటింగ్ ప్రోడక్టా అని. అందుకే ప్రాపర్ ల్యాబ్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రియల్ టెస్టింగ్ అంటే జస్ట్ 1 day రివ్యూ కాదు, లాంగ్ టర్మ్ టెస్టింగ్. సేమ్ ప్రెషర్ వాటర్ ఇవ్వాలి, సేమ్ టీడీఎస్ వాటర్ ఇవ్వాలి, సేమ్ కంటామినేషన్ కండిషన్స్ క్రియేట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఫెయిర్ కంపారిజన్ అనేది పాసిబుల్. ప్రాపర్ టెస్టింగ్ లో యాక్చువల్ గా ఏమేమి తెలుస్తాయి అంటే, ఫస్ట్ థింగ్ ప్యూరిఫికేషన్ కన్సిస్టెన్సీ. ప్యూరిఫైయర్ కంటిన్యూస్ గా కంటామినేట్స్ ని రిమూవ్ చేస్తుందా లేదా ఫ్యూ మంత్స్ తర్వాత వీక్ అయిపోతుందా. రెండోది ఫిల్టర్ లైఫ్. బ్రాండ్స్ 2 years ఫిల్టర్ లైఫ్ అంటాయి, కానీ ఇండియా కండిషన్స్ లో డస్ట్, హాట్ వాటర్, మడ్ పార్టికల్స్, పైప్ లైన్, డర్ట్ వల్ల ఫిల్టర్స్ త్వరగా చోక్ అయిపోవచ్చు. మూడోది మెంబ్రెయిన్ ఎఫిషియన్సీ. గుడ్ మెంబ్రెయిన్ అంటే ప్యూరిఫికేషన్ స్టేబుల్ గా ఉంటుంది, వాటర్ వేస్టేజ్ కంపారిటివ్లీ కంట్రోల్డ్గా ఉంటుంది. చీప్ మెంబ్రెయిన్ అయితే ప్యూరిఫికేషన్ అనేది వీక్ అయిపోతుంది, రికవరీ రేట్ డ్రాప్ అవుతుంది. సో ఏ ప్యూరిఫైయర్ వాడినా కూడా ల్యాబ్ టెస్ట్ చేయించడం రెగ్యులర్గా బెటర్, సో దట్ ప్యూరిఫికేషన్ ఎఫిషియన్సీ ఎలా ఉందో మీకు తెలుస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ వాటర్ వేస్టేజ్. చాలా మంది ఓన్లీ అవుట్పుట్ వాటర్ చూస్తారు, కానీ ప్యూరిఫైయర్ ఎంత వాటర్ వేస్ట్ చేస్తుంది అన్నది కూడా ఇంపార్టెంట్. కొన్ని ప్యూరిఫైయర్స్ 1 liter క్లీన్ వాటర్ కోసం 3 liters వేస్ట్ చేస్తాయి, కొన్ని బెటర్ ఎఫిషియన్సీ అనేది మెయింటైన్ చేస్తాయి. ఇది మెంబ్రెయిన్ క్వాలిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇంకో మేజర్ థింగ్ ఎలక్ట్రికల్ రిలయబిలిటీ. ప్యూరిఫైయర్ అంటే ఓన్లీ ఫిల్టర్స్ కాదు, ఇన్సైడ్ పంప్ ఉంటుంది, ఎస్ఎంపిఎస్ ఉంటుంది, సెన్సార్స్ ఉంటాయి, వాల్స్ ఉంటాయి. చీప్ ఎలక్ట్రానిక్స్ ఉంటే లీకేజ్ ఇష్యూస్ రావచ్చు, ఆటో కట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, పంప్ ఫెయిల్యూర్స్ రావచ్చు. లాంగ్ టర్మ్ టెస్టింగ్ లో ఇవి అన్నీ తెలుస్తాయి. చాలా మంది చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే లోకల్ ప్యూరిఫైయర్స్ వాడేయడం, చీప్ గా వస్తున్నాయని. ఇండియాలో లోకల్ ఆర్ఓ మార్కెట్ చాలా హ్యూజ్. చీప్ ప్రైస్ లో ప్యూరిఫైయర్ ఇన్స్టాల్ చేస్తారు, ఇనీషియల్లీ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది, బిగ్ ట్యాంక్, షైనీ డిజైన్, లో ప్రైస్, కానీ చాలా సార్లు ఇన్సైడ్ కాంపోనెంట్స్ క్వాలిటీ అనేది ఇన్కన్సిస్టెంట్ గా ఉంటుంది. చీప్ ఫిల్టర్స్ వాడచ్చు, అన్నోన్ మెంబ్రెయిన్ వాడచ్చు, సర్వీస్ ప్రాపర్గా ఉండకపోవచ్చు. లోకల్ ప్యూరిఫైయర్ అస్తమానం బ్యాడ్ అని కాదు, కానీ ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్ వెరీ గుడ్ సిస్టమ్స్ బిల్డ్ చేస్తారు, కానీ కన్సిస్టెన్సీ ప్రాబ్లం అయితే ఉంటుంది. అందుకే లోకల్ ప్యూరిఫైయర్ తీసుకునే ముందు మెంబ్రెయిన్ బ్రాండ్ ఏంటి, ఫిల్టర్స్ జెన్యూనా, సర్వీసింగ్ ఎవరు చేస్తారు, స్పేర్ పార్ట్స్ అవైలబుల్ అన్నది చెక్ చేసుకోవాలి. కొంతమంది ప్యూరిఫైయర్లో టీడీఎస్ కంట్రోలర్ యూస్ చేస్తారు, చాలా మంది మినరల్ వాటర్ మార్కెటింగ్ చూసి ఇంప్రెస్ అవుతారు. బ్రాండ్స్ చెప్తాయి హెల్దీ మినరల్స్ మెయింటైన్డ్ అని. ప్రాక్టికల్ గా చాలా సార్లు ఏమవుతుందంటే ప్యూరిఫైడ్ ఆర్ఓ వాటర్ లో అన్ట్రీటెడ్ రా వాటర్ కొంత మిక్స్ చేస్తారు టీడీఎస్ ఇంక్రీజ్ చేయడానికి. ప్రాబ్లం ఏంటంటే రా వాటర్ కంటామినేటెడ్ అయితే ఏంటి, లీడ్, ఆర్సెనిక్, అన్వాంటెడ్ కంటామినెంట్స్ మళ్ళీ ప్యూరిఫైయర్ వాటర్లోకి వచ్చేస్తాయి. అంటే ఫిల్టరేషన్ పర్పస్ అనేది పార్ట్లీ డిఫీట్ అయిపోతుంది. అందుకే బ్లైండ్లీ టీడీఎస్ ఇంక్రీజ్ చేయడం ఆల్వేస్ సేఫ్ కాదు. టీడీఎస్ పెంచడానికి రా వాటర్ని టీడీఎస్ కంట్రోలర్ ద్వారా యాడ్ చేసే ముందు అసలు రా వాటర్ ఎలాంటిది అన్నది కూడా తెలుసుకోవాలి. సో అసలు పర్ఫెక్ట్ ప్యూరిఫైయర్ ఎలా సెలెక్ట్ చేయాలి? ఫస్ట్ మీ వాటర్ సోర్స్ ఎలాంటిది అన్నది తెలుసుకోవాలి. బోర్వెల్ వాటర్ యూజువల్లీ హయ్యర్ కంటామినేషన్ పాసిబిలిటీ అయితే ఉంటుంది. మున్సిపల్ వాటర్లో పైప్ లైన్ కంటామినేషన్ పాసిబిలిటీ ఉంటుంది. ట్యాంకర్ వాటర్ అసలు అన్ప్రెడిక్టబుల్. తర్వాత ప్రాపర్ వాటర్ టెస్టింగ్ చేయించగలిగితే బెస్ట్. ఓన్లీ టీడీఎస్ కాదు, ఓవరాల్ వాటర్ క్వాలిటీ అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత ప్యూరిఫైయర్ ఫిల్టరేషన్ స్టేజెస్ తెలుసుకోవాలి. సెడిమెంట్ ఫిల్టర్ మడ్ అండ్ డస్ట్ రిమూవ్ చేస్తుంది. కార్బన్ ఫిల్టర్ స్మెల్ అండ్ క్లోరిన్ రెడ్యూస్ చేస్తుంది. ఆర్ఓ మెంబ్రెయిన్ డిజాల్వ్డ్ కంటామినెంట్స్ రెడ్యూస్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది.
యూవి మైక్రో ఆర్గానిజమ్స్ డియాక్టివేట్ చేయడంలో యూస్ఫుల్. యూఎఫ్ లార్జర్ పార్టికల్స్ ఫిల్టరేషన్కి యూస్ఫుల్. అంటే మల్టీ స్టేజ్ ప్యూరిఫికేషన్ జనరల్లీ బెటర్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ మెంబ్రెయిన్. ఆర్ఓ ప్యూరిఫైయర్ హార్ట్ అంటే మెంబ్రెయినే. గుడ్ మెంబ్రెయిన్ అంటే బెటర్ కన్సిస్టెన్సీ, బెటర్ ప్యూరిఫికేషన్, బెటర్ రికవరీ. చీప్ మెంబ్రెయిన్ అయితే వాటర్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, ప్యూరిఫికేషన్ క్వాలిటీ త్వరగా డ్రాప్ అయిపోతుంది. వారంటీ కూడా చాలా కేర్ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. 2 years వారంటీ అంటే అసలు ఏంటి? ఫిల్టర్స్ ఇంక్లూడెడా? మెంబ్రెయిన్ కూడా ఇంక్లూడెడా? సర్వీస్ ఫ్రీయా? ఎలక్ట్రికల్స్ ఇంక్లూడెడా? చాలా మంది డీటెయిల్స్ చూడకుండానే తర్వాత హిడెన్ కాస్ట్ అనేది ఫేస్ చేస్తున్నారు. యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఇంపార్టెంట్. చీప్ ప్యూరిఫైయర్ ఇనిషియల్లీ అట్రాక్టివ్గా కనిపించవచ్చు, తర్వాత మాత్రం కాస్ట్లీ మెయింటెనెన్స్ అవుతుంది. ఫిల్టర్ రీప్లేస్మెంట్ ఎంత? మెంబ్రెయిన్ రీప్లేస్మెంట్ ఎంత? సర్వీస్ ఛార్జెస్ ఉన్నాయా? ఏఎంసీ అసలు కంపల్సరీయా? ఇవన్నీ కూడా ముందే తెలుసుకోవాలి ప్యూరిఫైయర్ తీసుకునే ముందు. ఇంకోటి, పీపుల్ చాలా ఓవర్ ఫోకస్ చేస్తారు స్మార్ట్ ఫీచర్స్ మీద. వైఫై, యాప్ కంట్రోల్, టచ్ డిస్ప్లే, వాయిస్ అలర్ట్స్ ఇవన్నీ అసలు సెకండరీ. ప్రైమరీ ఏంటంటే రిలయబుల్ ప్యూరిఫికేషన్. బికాస్ అల్టిమేట్లీ ప్యూరిఫైయర్ జాబ్ సేఫ్ వాటర్ ఇవ్వడం. అందుకే బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది అవసరం. ఎవ్రీ బ్రాండ్కి స్ట్రెంగ్స్ ఉంటాయి, వీక్నెసెస్ కూడా ఉంటాయి. బిగ్ బ్రాండ్ అంటే ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ అని కాదు, చీప్ బ్రాండ్ అంటే ఆటోమేటిక్గా బ్యాడ్ కాదు. మోడల్ టు మోడల్ పర్ఫార్మెన్స్ డిఫర్ అవుతుంది. రియల్ వరల్డ్ రిలయబిలిటీ, సర్వీస్ క్వాలిటీ, మెయింటెనెన్స్, ప్రాక్టికాలిటీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. లో టీడీఎస్ డస్ నాట్ మీన్ ప్యూర్ వాటర్. ప్యూర్ వాటర్ అంటే ప్రాపర్లీ ఫిల్టర్డ్ సేఫ్ వాటర్. అదే మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. ఈ వీడియో ద్వారా ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేసా అనుకుంటున్నా, సో దట్ ప్యూరిఫైర్ అనేది బ్లైండ్గా పర్చేస్ చేయకుండా ఉంటారు అని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. థ్యాంక్ యూ.